శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. ఉక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 65 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 66వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ శ్రుతా మే కథితా పూర్వే చత్వారో మానవాశ్రమ వ్యాఖ్యానయిత్వా వ్యాఖ్యానం ఏషామా చక్షస్ పృచ్ఛత. ధర్మరాజు అడిగాడు భీష్ముల వారిని, 4 ఆశ్రమాల గురించి ఇంతకుముందే నాకు చెప్పావు, వాటినే మళ్ళీ బాగా విపులంగా విశదీకరించి చెప్పు నాకు. భీష్మవు వాచ విదితాః సర్వ ఏవేహ ధర్మాస్తవ యుధిష్ఠిర యథా మమ మహాబాహో విదితా సాధు సమ్మత. ధర్మజా, సాధు సమ్మతాలైన ధర్మాలన్నీ కూడా నీకు నాకు తెలిసిన విధంగా నీకు చెప్పానయ్యా. అయినా కూడా నువ్వు ఇంకా నన్ను అడుగుతున్నావు కాబట్టి ఎత్తు లింగాంతరగతం పృచ్ఛసే మాం యుధిష్ఠిర ధర్మం ధర్మభృతాన్ శ్రేష్ఠ సన్నిబోధనారాధిప. సూక్ష్మ రూపమైన ధర్మాన్ని గురించి నువ్వు అడుగుతున్నావు, చెప్తా విను. సర్వాణ్యేతాని కౌంతేయ విద్యంతే మనుజర్షభ సాధ్వాచార ప్రవృత్తానాం చాతురాశ్రమ్యకారిణాం అకామద్వేషయుక్తస్య దండరీత్యా యుధిష్ఠిర సమదర్శినశ్చ భూతేషు భైక్షాశ్రమ పదం భవేత్. చతురాశ్రమ ధర్మాలన్నిటినీ పాటించే సదాచార ప్రవృత్తి గల వారికి ఫలితాలన్నీ కలుగుతాయి. రాగద్వేషాలు లేకుండా దండనీతిని ప్రవర్తింపచేసే రాజుకు ఈ ఫలితాలు కలుగుతాయి. రాజు అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటే సన్యాసాశ్రమ ఫలం కూడా లభిస్తుంది. వేత్తి జ్ఞానం విసర్గంచ నిగ్రహానుగ్రహం తథా యథోక్త వృత్తేర్ధీరస్య క్షేమాశ్రమ పదం భవేత్. జ్ఞానం, త్యాగం, ఇంద్రియ నిగ్రహం, సర్వప్రాణుల పట్ల దయ కలిగి శాస్త్రం చెప్పుకుండేటట్టు నడుచుకుండే రాజుకి గృహస్థాశ్రమ ఫలితం కూడా లభిస్తుంది. అర్కన్ పూజయతో నిత్యం సంవిభాగేన బాంధవ సర్వతస్తస్య కౌంతేయ భైక్షాశ్రమ పదం భవేత్. భైక్షాశ్రమం అంటే సన్యాసాశ్రమం అంట. భిక్షెత్తుకొని తిరిగే ఆశ్రమాన్ని భైక్షాశ్రమం అంటారు. యోగ్యుల్ని పూజిస్తూ అన్నిటా నిత్యము సంవిభాగంతో ప్రవర్తించే రాజుకి బ్రహ్మచర్యాశ్రమ ఫలం కూడా లభిస్తుంది. అటు సన్యాసాశ్రమాన్ని భైక్షాశ్రమం అంటారు, ఇటు బ్రహ్మచర్యాశ్రమాన్ని కూడా భైక్షాశ్రమం అంటారు. ఎందుకంటే భిక్ష ఎత్తుకొని తిరగటమే బ్రహ్మచారికి కూడా విధింపబడిందనమాట. జ్ఞాతి సంబంధి మిత్రాన్ని వ్యాపన్నాని యుధిష్ఠిర సమభ్యుద్ధరణమాస్య ఉద్ధరమాణస్య దీక్షాశ్రమ పదం భవేత్. జ్ఞాతుల్ని, బంధువుల్ని, మిత్రుల్ని ఆపత్ సమయంలో ఆదుకొని ఉద్ధరించే రాజుకి దీక్షాశ్రమ గృహస్థాశ్రమ ఫలం తగ్గుతుంది. లోకముఖ్యేషు సత్కారం లింగిముఖ్యేషు చాసకృత్
కుర్వతస్తస్య కౌంతేయ సన్యాశ్రమ పదం. ఇదే ముందు అధ్యాయంలో కూడా ఏం చెప్పాడంటే రాజధర్మంలోనే అన్ని విమిడి ఉన్నాయి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎవరు ఏ ఆశ్రయించే ఫలితాలన్నీ కూడా రాజుకు వస్తాయి. ఎలా అయ్యా అంటే రాజు కనుక రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తే అది చెప్తున్నాడు. లోకముఖ్యేషు సత్కారం లింగి ముఖ్యేషు అసకృత్ కుర్వతస్తస్య కౌంతేయ సన్యాశ్రమ పదం భవేత్. లోకంలో ఉత్తముల్ని ఆయా ఆశ్రమాల్లో ఉండే శ్రేష్ఠుల్ని తరచుగా సత్కరించే రాజుకి వానప్రస్థాశ్రమ ఫలం కూడా తగ్గుతుంది. ఆహ్నికం పితృయజ్ఞాంశ భూతయజ్ఞాన్ సమానుషాం కుర్వత పార్థ విపులాన్ సన్యాశ్రమ పదం భవేత్. రోజు చేయవలసిన సంధ్యావందనాలు, పితృయజ్ఞాలు, భూతయజ్ఞాలు, మనుష్యయజ్ఞాలు చేసేవాడికి, చేసే రాజుకి పంచయజ్ఞాలు చెప్పారు ఇక్కడ. ఇవి ప్లస్ సంధ్యావందనం ఇవి చేసుకునేవాడికి వానప్రస్థాశ్రమ ఫలం లభిస్తుంది. సంవిభాగేన భూతానాం అతిథీనాం తదార్చన దేవయజ్ఞైశ్చ రాజేంద్ర సన్యాశ్రమ పదం భవేత్. వైశ్యదేవాది యజ్ఞాల్ని, అతిథి సత్కారాల్ని, దేవయజ్ఞాల్ని చేసే రాజుకి వానప్రస్థాశ్రమ ఫలం తగ్గుతుంది. మర్దనం పరరాష్ట్రాణం శిష్టార్థం సత్య విక్రమ కుర్వత పురుష వ్యాఘ్ర సన్యాశ్రమ పదం భవేత్. శిష్టుల రక్షణ కోసం పరరాష్ట్రాలను మర్దించే రాజుకు వానప్రస్థాశ్రమ ఫలం లభిస్తుంది. అంటే శత్రురాజులు వచ్చి దాడి చేసి రాజ్యాన్ని పాడు చేయకుండా శిష్యుల్ని వాళ్ళని వ్యధ పెట్టకుండా మరి ఆ శత్రునాశనం చేసే రాజుకి కూడా వానప్రస్థాశ్రమ ఫలం లభిస్తుంది. పాలనాత్ సర్వభూతానాం స్వరాష్ట్ర పరిపాలనాత్ దీక్షా బహుధా రాజాన్ సత్యాశ్రమ పదం భవేత్. సర్వ ప్రాణుల్ని రక్షిస్తూ తన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ బహువిధాలైన దీక్షలు పాటిస్తూ ఉండేవారికి సన్యాసాశ్రమ ఫలం లభిస్తుంది. వేదాధ్యయన నిత్యత్వం క్షమాధాచార్య పూజనం అధోపాధ్యాయ శుశ్రూష బ్రహ్మాశ్రమ పదం లభేత్. నిత్యం వేదాధ్యయనం చేయడం, సహనంతో మెలగడం, ఆచార్యులను పూజించడం, గురు శుశ్రూష ఇవి చేసేవారికి సన్యాసాశ్రమ ఫలం లభిస్తుంది. ఆహ్నికం జపమానస్య దేవాన్ పూజేత సదా ధర్మేణ పురుష వ్యాఘ్ర ధర్మాశ్రమ పదం భవేత్. విధిగా నిత్యం చేయవలసిన జపాదులు చేస్తూ సదా దేవపూజ చేస్తూ ధర్మాచరణ చేసే రాజుకి గృహస్థాశ్రమ ఫలం లభిస్తుంది. మృత్యుర్వారక్షణం వేది యశరాజ్ఞో వినిశ్చయ ప్రాణజ్యూతే తతస్తస్య బ్రహ్మాశ్రమ పదం భవేత్. మరణమో రక్షణమో ఏదైనా సరే అనే నిశ్చయంతో యుద్ధం చేసే వానికి బ్రహ్మాశ్రమ ఫలం లభిస్తుంది. అజిహ్మమ షఠం మార్గం వర్తమానస్య భారత సర్వదా సర్వభూతేషు బ్రహ్మాశ్రమ పదం భవేత్. సదా అన్ని ప్రాణుల పట్ల కపటం లేని, క్రూరత లేని పద్ధతిలో నడుచుకునే వానికి బ్రహ్మాశ్రమ పదం లభిస్తుంది. వానప్రస్థేషు విప్రేషు త్రైవిద్యేషు చ భారత ప్రయచ్చతోర్థాన్ విపులాన్ సన్యాశ్రమ పదం భవేత్. వానప్రస్థులు వేదాధ్యయన సంపన్నులైన విప్రులు, వాళ్ళకి ధనమిచ్చే రాజు కూడా వానప్రస్థాశ్రమ పదం దక్కుతుంది. సర్వభూతేష్వనుక్రోశం కుర్వతస్తస్య భారత ఆనృశంస్య ప్రవృత్తస్య సర్వావస్థం పదం భవేత్. సర్వ ప్రాణుల మీద దయ చూపిస్తూ ఉండే వాడికి ఆశ్రమాల వాళ్ళు, అన్ని ఆశ్రమాల వాళ్ళు పొందే ఫలం కలుగుతుంది. రేపు మనం 20వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.